హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి లాస్ట్ సాటర్డే ముందుంది కదా! దాని ముందు సాటర్డే అనమాట. ఎందుకు ఇంత లేట్‌గా పెట్టాను అంటే, మధ్యలో నేనైతే ఊరైతే వెళ్ళాను. అంటే పండగ హడావుడి కదండీ! కొంచెం శ్రీశైలం, మంత్రాలయం అట్లా డివోషనల్‌గా ప్లేసెస్‌కైతే వెళ్ళి, ఈ దేవుడి దర్శనానికైతే వెళ్ళాను. ఇంక అది కాక ఈ వీడియో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చినట్టుందండి నా పని. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పటికి దీనికి 4 సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చాను. 2 ఫోనుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. స్టోరేజ్ సరిపోవట్లేదు అని చెప్పి వస్తూనే ఉందండి. ఇంక అడిచేసి, ఇడిచేసి ఇది ఇంత పంతంగా ఉంది. ఎందుకు ఈ వీడియో పర్టిక్యులర్‌గా ఇంతలాగా వేధించుకు తింటుంది అన్నట్టు కంపల్సరీ ఎలా అయినా నేను దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి, ఈ వీడియో అప్‌లోడ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే లేట్ అయినా పర్లేదు అనని చెప్పి ఇంకా ఫైనల్‌గా ఈ వీడియో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి రిలీజ్ చేద్దాము అనని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అదనమాట విషయము. ఇంక ఇదైతే సాటర్డే హాలిడేస్ ఉన్నాయి కదా! పిల్లలకి సంక్రాంతి హాలిడేస్‌లో అది సెకండ్ సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. పిల్లలు ఇంట్లో ఉంటే నా రొటీన్ పీస్‌ఫుల్‌గా ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా నేనంటే మీ అందరికీ తెలిసే కదా! షాప్ కూడా ఉంటుంది. నేను షాప్‌కైతే వెళ్ళిపోతాను. షాప్ చూసుకుంటూ, ఇల్లులు చూసుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లలు స్కూల్లో ఉంటారు. మనం షాప్‌లో ఉంటాము. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నేను వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తాను అనేది కూడా నేను మీతో చూపిస్తాను. పెద్దగా అంటే ఏముండదులెండి. ఇంకా మార్నింగ్ అయితే నేను రోజు రెగ్యులర్ లైఫ్‌లో ఒక 6:30, 7కి అలా లెగిసేదాన్ని. హాలిడే అప్పుడేనండి ఇంకొక హాఫ్ అన్ అవర్ 7:30కి అలా అయితే లెగుస్తాను. ఇంక లేచేసి ఇంకా మనకి ఏంటంటే కొంచెం మనకి ఫ్రీనెస్ అనేది మన లేడీస్ మనమే తీసుకుంటే తప్ప అది రాదండి. అంతేకాకుండా మనం ఇంట్లో చేయాలి అంటే పనులు రోజు వస్తూనే ఉంటాయి. కూర్చోడానికి నిమిషం కూడా తీరిక, టైం 2 ఉండవు. ఇంకా అలా కాకుండా ఎప్పుడు ఉండే పనులే కదా అనని, ఇంకా కాకపోతే ఆ పనులని మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మనకి మనం టైం అనేది ఎలా కేటాయించుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకైతే చూపిస్తానండి. నేనైతే హాలిడే ఇచ్చిన రోజు ఇంకా సాటర్డే అయితే నేను ఫస్ట్ ఇంకా మీల్స్ అయినా, ఏదైనా సింపుల్‌గా అయిపోయేటట్టయితే టిఫిన్స్ అయినా ఏదైనా సింపుల్‌గానే చేసుకుంటానండి. ఇంకా దాంట్లోనే ఇంక టిఫిన్ అయితే ఈరోజు అట్లయితే అట్టుపిండి, ఇడ్లీ పిండి నాకు రెడీగానే ఉంటుందండి. నేను గ్రైండర్ సండే కానీ అట్లా వీకెండ్‌లో 1 టైమ్ వేసుకుంటాను. ఇంక నాకు సండేను ఒక 1 వీక్ అయితే చక్కగా వస్తాయి. అంటే అట్టు, ఇడ్లీ, పునుగులు ఇట్లా మారుస్తూ ఉంటాననమాట. ఇంకా అట్టుపిండి ఉంది ఇంట్లో. ఇంకా అట్లయితే వేసేసాను. ఇంకా వెజిటబుల్ రైస్ అయితే చేసుకున్నాను. మనం ఎప్పుడైనా ఇలా వన్ పాట్ మీల్ చేసుకున్నామనుకోండి, 2 కర్రీస్ చేసే పని ఉండదు. ఇంకా కొంచెం వెజిటబుల్ రైస్ చేసుకున్నా, పన్నీర్ రైస్ చేసుకున్నా ఏంటంటే కొంచెం స్పైసీగానే చేసుకుంటాం కాబట్టి, మనకి అందులో స్పెషల్‌గా కర్రీ ఏం చేసుకునే పని గూడా ఉండదు. ఇంకా రైతా ఒకటి చేసుకుంటాను కాబట్టి, రైతా అది 2 అయితే తినేయొచ్చు. అంటే మా ఇంట్లో అయితే నేను ఇలాగే చేస్తానండి. అంటే ఎవరి ఇంటికి వాళ్ళ అలవాట్లు అలా ఉంటాయి కదా! నాకులాగానే అందరి ఇళ్లల్లో ఇలాగే చేసుకోండి, చేయాలి అనైతే నేనైతే చెప్పనండి. ఇంకా నా ఇంట్లో అలవాట్లు నేను సింపుల్‌గా ఎలాగా చేసుకొని కొంచెం అనేది నాకు నేను ఫ్రీగా ఉండడం కోసం ఎలా టైమ్ టేకింగ్, ఎలా ఫుడ్ ప్రాసెస్ చేసుకుంటా అనేది మీకు చూపిస్తాను. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం అయితే ఏం కాదండి. ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు చేసుకున్న, కొంచెం అటు ఇటుగా మనకి మనం రెస్ట్ తీసుకునేటట్టు కొంచెం మనకంటూ కొంచెం అనేది టైం అయితే స్పెండ్ చేసుకోవాలి కదండీ! ఎందుకంటే సరేనండి వ్లాగ్‌లోకెళ్ళిపోతే చెప్పాను కదా! ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేటప్పటికి ఉల్లిపాయ అట్టయితే వేద్దాము అనుకున్నానండి. ఇంక పిల్లలిద్దరైతే నిద్రపోతూనే ఉన్నారు. ఇంక నేనైతే మార్నింగ్ నాకు మేడయితే ఉంటుందిలెండి. ఎందుకంటే షాపు, ఇల్లు చూసుకోవాలి అననంటే మేడ్ లేకపోతే కష్టమైపోతది. మన వల్ల కూడా అవ్వదు. నా వల్ల అసలవ్వదు. ఇంకా అందుకనని చెప్పి మేడొచ్చేసి మార్నింగ్ అంట్లన్నీ తోమేసి, ఇల్లు తుడిచేసి వెళ్ళిపోయిద్ది. కానీ వాస్తవంగా చెప్పాలంటే మేడున్నా గూడా నాకు ఇల్లు ఊడ్చి, ఇల్లు తుడిచే వాళ్ళ పని అంటే నాకు అంతగా నచ్చదండి. కనీసం అంట్లు మీద కొన్ని కొన్ని సబ్బు మరకలకు కూడా పోవు. ఇంకా తప్పదు కాబట్టి ఇంక నేను ఆవిడని పెట్టుకున్నాను. నాకు నా చేత్తో ఇల్లు ఊడ్చుకొని, అంట్లు తోముకుంటేనే నాకేంటో నీట్‌గా కొంచెం బావున్నాయి అనిపిస్తది. అంటే నేను తప్పక 2 షాపులు ఇదివరకు షాప్‌కి వెళ్ళేటప్పుడు నేనే చేసుకున్నానండి. ఎప్పుడైతే నేను కింద పడ్డం, కాలికి సర్జరీ అవ్వటం ఇలా జరిగిందో అప్పటినుంచి ఒక 1 ½ ఇయర్ అలా నుంచి ఇంక తప్పక మెయిడ్‌నయితే పెట్టుకోవాల్సొచ్చింది. ఇంకా కొన్ని కావాలంటే కొన్ని వదలాలి, కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా! ఇంకా అదనమాట. ఇంక నేనిప్పుడైతే 2 షాపులు అయిపోయినాయి కాబట్టి నాకు మెయిడ్ లేకపోతే కష్టమైపోద్దని చెప్పి ఇంక నేనైతే మెయిడ్‌ని కంపల్సరీ ఉంచుకున్నానులెండి. ఇంకా పిల్లలకి, నాకైతే ఇంక అట్లయితే వేసేసి వాళ్ళు పడుకొనున్నారని చెప్పి ఇంక టేబుల్ మీదయితే పెట్టేశాను. ఇంకా వెజిటబుల్ రైస్ అంటే అందరికీ తెలిసిందే కాబట్టి ఇంక నేను వెజిటబుల్ రైస్ చేసేసి దాంట్లోకైతే రైతా అయితే చేసుకున్నాను. మా బుడ్డది ఉంది గదండీ! మా తనుది దానికైతే ఉల్లిపాయలు అవన్నీ ఏం తగలకూడదు, తినదు. ఇంకా తన కోసం ఏంటంటే కొంచెం ప్లెయిన్ కర్డ్ అయితే తీసుకొని సాల్ట్ కలిపేసి పక్కన పెట్టాను. ఇంకా మా మోహిత్ అయితే తినేస్తాడు. వాడితో ఇబ్బంది లేదు. వాడు ఏదైనా అడ్జస్ట్ అయిపోతాడు. ఏదైనా తినేస్తాడు. ఇంక అందుకని చెప్పి వాడికైతే మాతో పాటు ఆనియన్ వేసి చేసిందే చేసేసాను.
ఇంట్లో ఇద్దరు పిల్లలున్నప్పుడు మాత్రం పెద్దవాళ్ళు కొంచెం ఏదైనా అడ్జస్ట్ అవుతారు కానీ, ఈ రెండో వాళ్ళున్నారు చూసారా? వాళ్ళు చిచ్చర పిడుగులండి. వాళ్ళకి నచ్చిందే జరగాలి అనుకుంటారు. మా ఇంట్లో మాత్రం అంతేనండి. ఇంకా ఏదైనా వద్దు అన్నామంటే మా అమ్మ ఈ ముందు బుర్రా కార్చేస్తది. పాపం మా మోహిత్ అలా కాదు. వాడు కొంచెం భయస్తుడు. అంటే ఏదైనా ఉంది అనంటే ఒక సెకండ్ పాటు ఆలోచించి మమ్మీ వద్దంది కదా! వద్దులే ఇంకా వదిలేద్దాము అన్న లెక్కలో ఉంటాడు. మా తనుది మాత్రం మా రెండోది మాత్రం అలా కాదు. తనేదైనా అన్నది అననంటే ఇంక అది జరిగిపోవాలి. ఇంక వద్దు అన్నామంటే ఇంక ఏడ్చేస్తది. అంటే నాకు అర్థం కాదు. ఫస్ట్ సారి మనం ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటదో అంటే ఇప్పుడు మనం కొంచెం భయంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం తెలీదు కదా! కొంచెం భయంగా ఏదో ఆలోచనలో ఉంది అన్నట్టు మన కడుపులో ఉన్న బేబీకి కూడా అలాగే పాపం భయము, నిదానము అలా వస్తాయేమో. రెండో వాళ్ళు ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడేంటంటే, మనం ఆల్రెడీ ఫస్ట్ సారి చూసేసాం కదా! ఏదైనా కొంచెం ధైర్యం తెచ్చుకొని డేర్‌గా అన్నట్టు ఉంటాం కదా! అలాగే ఈ రెండోసారి పుట్టే వాళ్ళకి ఆ డేరు అయన్నీ వస్తాయేమో అన్నట్టు నాకనిపిస్తది. ఎందుకంటే మా పిల్లలిద్దరిని చూస్తే నాకు అలాగే అనిపిస్తది. అందుకని మీతో చెప్పాను. మీ ఇంట్లో కూడా ఇలాగే ఇద్దరు పిల్లలుంటే ఇలాగే చేస్తారంటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. సరే అనని చెప్పి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి బూస్ట్ కూడా కలిపేసి టేబుల్ మీద పెట్టేసానులెండి. ఇంక నేనైతే హాలిడే కాబట్టి, పీస్‌ఫుల్ డే కాబట్టి ఇంట్లో అయితే టిఫిన్ చేశాను. చేస్తున్నాను, తింటున్నాను. మామూలుగా అయితే అసలు ఇంట్లో కూర్చొని ఇలా ప్రశాంతంగా తినడానికి కుదరదు. ఇంకా కొంచెం ముందే లెగవాలి. ఇంకా కొంచెం ముందే చేయాలనమాట. ఎందుకంటే నేను షాప్‌కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే తింటాను కొంచెం ప్రశాంతంగా తినొచ్చు అనని. ఇంక అంతే కాకుండా బట్టలారేయడం కూడా ఇది మార్నింగ్ టైమ్ ఆరేస్తున్నాను కదా! మామూలుగా అయితే మార్నింగ్ టైమ్ కూడా ఆరేయనండి. ఇప్పుడు లంచ్‌కి వెళ్తాను కదా! అప్పుడు కానీ, లేదంటే నైట్ ఇంటికొచ్చిన తర్వాత కానీ ఆరేస్తాను. ఇప్పుడంటే ఇంక పిల్లలకి క్యారేజీలు సర్దే పని గూడా లేదు కాబట్టి, వాళ్ళ హడావిడి తక్కువే ఉంటుంది కాబట్టి, అదే స్కూల్ ఉందనుకోండి, ఇప్పుడు పాప ఉంది కాబట్టి దానికి జడేయాలి, దాన్ని రెడీ చేయాలి, వాళ్ళ క్యారేజీలు సర్దాలి, స్నాక్సులు పెట్టాలి అని ఐటెమ్ అయితే పెరిగిపోయిద్ది. పని కూడా ఎక్కువైపోద్ది కాబట్టి, టైం ఉండదని చెప్పి, నేను షాప్‌కెళ్ళిన తర్వాత ప్రశాంతంగా తినొచ్చని అప్పుడు తినేదాన్ని. ఇప్పుడు ఆ పనులు లేవు కాబట్టి వాళ్ళే నిద్రపోతూ ఉన్నారు. ప్రశాంతంగా నిద్రపోయి అన్నీ నిదానంగా చేసుకోవచ్చని టిఫిన్ అయితే ఇంట్లో అయితే చేసేసి వచ్చాననమాట. ఇంక పిల్లలిద్దరైతే చూసారు కదా! రెడీ అయ్యి టిఫిన్ చేసి చక్కగా షాప్ దగ్గరికైతే రమ్మన్నాను. ఇంకెందుకంటే నేను లెగిసిన కాడ నుంచి షాప్‌లోనే ఉంటాను కదా! పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంటుంది కదా! అందుకని షాప్ దగ్గరికొస్తే ఇంక వాళ్ళతో కొంచెం సేపు నేను ముచ్చట్లు చెప్తా, వాళ్ళు ఆడుకుంటూ, వాళ్ళతో నేను ఏడిపించుకుంటూ, ఇద్దరు ముగ్గురం అలా ఆడుకుంటూ సరదాగా ఫేస్‌బుక్‌లో కొంచెం సేపు వీడియోలు చూసుకుంటూ ఇక అట్లా అయితే టైం అయితే స్పెండ్ చేస్తామండి. ఇంక ఇదైతే మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ పిల్లలిద్దరిని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. భోజనం టైం కదా! ఇంక నేను 2:00కి అలా షాప్ క్లోజ్ చేసేసి ఇంటికొచ్చేసి భోంచేసి మళ్ళీ వేరే షాప్ దగ్గరికి వెళ్ళి మా వారిని ఇంటికైతే పంపిస్తానులెండి. ఇంకా అంటే వన్ బై వన్ క్లోజ్ అంటే ఒక షాప్ ఉంటుంది. ఒక షాప్ అయితే క్లోజ్ చేసేస్తాను. ఇంక 2 క్లోజ్ చేయాలి అననంటే కుదరదు. అందుకని ఒకటి క్లోజ్ చేసి నేను ఇంటికొచ్చి తినేసిన తర్వాత మా వారినైతే పంపిస్తానులెండి. మళ్ళీ ఇందులో కూడా మీరే ఫస్టా? లేడీసే ఫస్ట్ తినాలి, జెంట్స్ తర్వాత అని కాదండి. ఆయనకుండే హడావిడి ఆయనకుంటది. ఆయన వెళ్లి తినాలి అన్నా కుదరదు. నేను వెళ్లి తిన్నాననుకోండి టేబుల్ మీద ప్లేట్స్, వాటరు అన్నీ నేను మొత్తం రెడీగా పెట్టేసి నేను తినేసి ఆయన్ని పంపిస్తే ఆయన వెళ్ళంగానే భోంచేసేసి వచ్చేయొచ్చు కదా అన్నట్టు ఇంకా ఆయన్నయితే తర్వాతయితే పంపిస్తాను. ఇంకా ఇదొచ్చేటప్పటికి ఇద్దరం భోంచేసి షాప్‌కెళ్ళి మళ్ళీ 5కి టీ వస్తది. టీ తాగేసి ఇంకా అలా షాప్‌లో చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ అలా అయితే ఉంటానులెండి. ఇంకిక్కడ నేను టిఫిన్ ఈవినింగ్ 7కి అలాగా టిఫిన్ అయితే తెప్పిచ్చేసుకొని అందరం టిఫిన్ అయితే తినేస్తాము. ఇంకా ఆ రోజు షాప్‌లో కొంచెం అంతా హడావిడి ఉందండి. ఎందుకంటే అందరూ ఊరికెళ్తారు కదా! కొంచెం కేబుల్స్ మర్చిపోయినా, జర్నీ పర్పస్ ఇయర్ ఫోన్స్ కావాలన్నా కొంచెం అలా అయితే హడావిడి ఉంది. సంక్రాంతి హాలిడేస్‌కి ఇగ వచ్చినాయి కాబట్టి ఊర్లెళ్తారని షాప్‌లో కొంచెం బిజీగా ఉండేటప్పటికి ఇంకా 10 అయితే అయిపోయింది. ఇంటికొచ్చేటప్పటికి ఏంటంటే ఆ రోజు ఏమో అర్థం కాలేదు. కొంచెం హడావిడి ఫుల్ రష్ అనో అంటే మెయిను నేను షాప్ క్లోజ్ చేసే ముందు ఒక దిక్కుమాలిన ఎదవ ఒకడైతే వచ్చాడండి. వాడు ఇయర్ ఫోన్స్ కావాలన్నాడు. ఇయర్ ఫోన్స్ చూపిచ్చా. అన్నీ వస్తున్నాయి కానీ సెట్ అవ్వట్లేదన్నాడు. తర్వాత నెక్ బ్యాండ్ కావాలన్నాడు. నెక్ బ్యాండ్స్ చూపిచ్చా. అది రావట్లేదు. బేస్ చాలట్లేదు. ఒకటొస్తే ఒకటి రావట్లేదన్నాడు. నేను కన్ఫర్మ్‌గా మీది ఫోన్‌లోనే ప్రాబ్లమ్ అండి. ఇంక వేరే ఏం కాదంటే నేను అయి వాడాను, ఇయి వాడాను వస్తాయండి అన్నాడు. సరేలే నాకు కూడా ఒక రూపాయి వస్తది కదా! అన్న ఉద్దేశంతో అన్ని రకాలు తీసి చూపిచ్చిన తర్వాత వచ్చేయి గూడా వాడి ఫోన్‌కి సెలెక్ట్ చేసుకుంటే వస్తున్నాయండి. వచ్చినప్పుడు తీసుకోవాలి కదా!
వద్దులేండి నెక్స్ట్ టైమ్ తీసుకుంటానన్నాడు. ఇంక నాకైతే కోపమైతే వచ్చేసిందండి. ఇంకా అంటే ఎంతైనా ఓపిక అనేది ఉన్నంత మటుకే ఉంటది. ఒక 20 నిమిషాలు, అరగంట సేపు వాడికి అన్నీ నిలబెట్టి చూపించి వద్దు అననంటే వ్యాపారం చేసేటప్పుడు ఎవరికైనా కోపం వస్తది కదా! వాడైతే తీసుకోలేదు. మీరు తీసుకుంటా అన్నారనే కదా నేను ఇన్ని చూపించాను. మీరు తీసుకోలేదు. సరేలేండి కానీయండి ఇంక వదిలేసేయండి. మీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి సెన్స్ అని చెప్పి నేను సరేలేండి మీకేం సెట్ అవ్వట్లేదు అంటున్నారు గదా! ఇది తీసుకున్నారు గదా! అని చెప్పి ఇంక ఆయన్ని పంపించేసి నేనైతే సైలెంట్ అయిపోయాను. ఇంక వాడితో మాట్లాడి ఆ డిస్కషన్ పెట్టి చేసేటప్పటికి ఏం అర్థం కాలేదు. ఇంక విపరీతమైన తలనొప్పి అయితే వచ్చేసింది. ముందు ఇంటికి రాగానే ఇంక తలనొప్పి టాబ్లెట్ అయితే వేసుకున్నాను. వస్తే ఇంక నైట్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది కదా! ఇంకిప్పుడు చపాతీలు చేసి, కర్రీ చేసేటప్పటికి లేట్ అయిపోద్ది అనని చెప్పి బయట నుంచి అంటే తెప్పించుకోవచ్చు కానీ బయట నుంచి వచ్చేది స్పైసీ ఉంటాయి కదండీ! పిల్లలు పాపం తినాలంటే తినలేరు కదా! అందుకనని చెప్పి ఇంక బయట నుంచి చపాతీ ప్యాకెట్‌లయితే కొనుక్కొచ్చేసుకొని ఇంక ఇంట్లో పన్నీర్ కొంచెమే ఉంది. కాజు ఉన్నాయి. సరే పన్నీర్ పక్కన పెట్టేసి కాజు కర్రీ అయితే చేసేసాను. ఇంక ఇంటికొచ్చిన తర్వాత కర్రీకైతే ప్రిపేర్ చేసుకొని చపాతీలయితే కాల్చేసుకొని ఇంక ఇలాగ మేము అందరం కలిసే తింటామండి. వన్ బై వన్ అయితే తినము. శనివారం నైట్ టిఫిను. ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉండదు కదా! పిల్లలకి హాలిడేనే. ఇంకా మాకు కూడా కొంచెం లేట్‌గానే లెగుస్తాం కాబట్టి పిల్లలు మాతో పాటు పాపం వాళ్ళకి మాతో పాటు కలిసి తినాలి, కలిసి ఉండాలని, టైమ్ స్పెండ్ చేయాలని మా పిల్లలకైతే ఉంటదండి. అందుకని వాళ్ళు వెయిట్ చేస్తారు పాపం. ఇంకా శనివారం నైట్ వస్తే మాతో పాటు ఉండి అందరం కలిసి ఇలాగే ఒకేసారి చపాతీ అయినా, పూరి చేసినా, గారెలు వేసుకున్నా, ఎప్పుడైనా ఈ ఊతప్పము, ఇంకా పెసరట్టు ఇలా అయితే వన్ బై వన్ తింటాం కానీ మాక్సిమం ఈ శనివారం పడవు. గురువారం నైటే పడతాయి. శనివారం నైట్ మాక్సిమం ఇలా చపాతీ గానీ, పూరి గానీ, గారెలు ఇవే అయితే వేస్తానండి. ఇంక అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి ఇంకొక మంచి సినిమా అయితే పెట్టేస్తారు. లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పెట్టేస్తారు. ఇంక ప్రోగ్రామ్ చూస్తూ, ఇంక సినిమా చూస్తూ మేమైతే టిఫిన్ అయితే చేస్తామండి. చూస్తున్నారు కదా! శనివారం వస్తే ఇంక నా రొటీన్‌లో ఇలాగే ఉంటుందండి. మాక్సిమం హాలిడే అయినప్పుడు ఇలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా నాకు కొంచెం ఫ్రీ టైమ్ ఉండేలాగా నేను ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఈ వ్లాగ్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు, ఎల్లుండి వచ్చే వీడియోస్ మేము మంత్రాలయం, శ్రీశైలం వెళ్ళాం కదా! దానికోసం ప్యాకింగ్ ఎలా చేసుకున్నాననేది చిన్న చిన్న టిప్స్ అయితే ఇస్తాను. ప్యాకింగ్ టిప్స్ అనమాట. ఇంక అంతే కాకుండా శ్రీశైలం, మంత్రాలయము అడవుల్లో నుంచి వెళ్ళాలండి. ఆ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా కంటిన్యూగా డే బై డే కానీ, డైలీ కానీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కొంచెం ప్లీజ్ అండి చూసి బ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ మరొక కొత్త వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.